Hi, welcome to 9 Secrets of Celebrities on Mana TV. This is Hari Krishna. సో ఇవాళ 9 సీక్రెట్స్ మనతో షేర్ చేసుకోవడానికి ఎవరున్నారు? అర్చనా శాస్త్రి గారు, వర్సిటైల్ యాక్ట్రెస్ అండ్ వెల్ నోన్ యాక్ట్రెస్, వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ విత్ మల్టిపుల్ టాలెంట్స్. హలో అర్చన గారు, ఎలా ఉన్నారండి? హలో అండి, ఐమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, పర్ఫెక్ట్లీ గుడ్. సో వెల్కమ్ టు 9 సీక్రెట్స్ ఆఫ్ సెలబ్రిటీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మనం ప్రోగ్రామ్కి వెళ్ళబోయే ముందు అసలు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో ఎలా ఉన్నారు చెప్పండి. టేకింగ్ మాక్సిమం సేఫ్టీ మెజర్స్ అండి. అంటే బయటికి వెళ్ళడం అనేది అవసరం అయితేనే వెళ్తున్నాం. అండ్ బికాజ్ షూటింగ్స్ ఏమి పెద్దగా ఏమి జరగట్లేదు ఆనెస్ట్లీ. ఈవెన్ మై హస్బెండ్ యాజ్ మచ్ యాజ్ హీ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. So we're taking all the safety precautionary measures. Once in a while I would want to see my grandmother. So when I see her also a distance maintain chestu chustunna. It's a very peculiar phase Andi, that the human race is experiencing right now. I don't know, we always try to see the in-depth meaning. Why is all this happening, Anesi? But I guess we all should be more careful about our habits and building our immune system. That's the most common thing everybody is talking about. I think eat healthy, make your immune system strong. Glad to know that. So before we go further into deep to know Right. 9 secrets from you, one more thing. సో అర్చనా శాస్త్రి గారు అంటే మల్టిపుల్ టాలెంట్స్ అని నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పాను. డాన్స్ తో పాటు మీరు ప్రెషర్ వచ్చేసింది. మీరు మల్టిపుల్ టాలెంట్స్ అనగా నాకు పెద్ద బర్డెన్ వచ్చేసింది అన్నమాట. ఐ నో. సో మీకు ఇంకా ఏమేం టాలెంట్స్ ఉన్నాయండి? ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ డాన్సింగ్, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్. గాడ్, టాలెంట్స్ అంటే ఐ లర్న్ సింగింగ్ ఆల్సో అండి చిన్నప్పుడు. బట్ ఐ పర్స్యూ డాన్సింగ్. దెన్ కొంచెం యా, ఇట్స్ అబౌట్ ఇట్. I'm a good storyteller. Oh, very good. We would love to listen lot of stories with secrets. Oh yeah, fine. Let me see how many secrets I'll try to share. Thank you. మీరు ట్రై చేయకపోయినా కానీ మేము రాబట్టుకుంటాం ఎలాగూ. అదే ఈ 9 సీక్రెట్స్ ఆఫ్ సెలబ్రిటీస్ ప్రోగ్రామ్. Okay. ఓకే. సో కమింగ్ టు అవర్ ప్రోగ్రామ్ అండి, ఇవి నవరసాలతో కూడిన రహస్యాలు మీ దగ్గర నుంచి రాబట్టాలని మేము 9 సీక్రెట్స్ ఆఫ్ సెలబ్రిటీస్ అని పెట్టాం. మీ జీవితంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రొఫెషనల్ గా కానీ జరిగిన అతి రహస్యమైన సంఘటనల్ని మాతో షేర్ చేసుకోవాలి. సో నవరసాల్లో మీరు ఎలాగో డాన్సర్ కాబట్టి మీకు నవరసాలు పూర్తిగా తెలిసే ఉంటుంది. ముందుగా శాంతరసంతో స్టార్ట్ చేద్దాం. శాంతంగా ఉన్న ఒక సంఘటన మాకు షేర్ చేసుకోవాలి. నా రియల్ లైఫ్ లో శాంతం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను అంటే ఐల్ బి రియల్లీ ఆనెస్ట్. ఐ థింక్ లాట్ ఆఫ్ ప్లేసెస్ in the Bigg Boss house, lot of situations where ante the problem with that problem or the game concept enti ante lot of people will be assuming, assessing and analyzing every individual too much. అంటే మనల్ని చాలా ఎక్కువ అసెస్ చేయడం, అనలైజ్ చేయడం, జడ్జ్ చేసేయడం, కన్క్లూడ్ చేయడం చాలా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. సో at times when they misjudged me or miscalculated me, I was a little calm starting episodes లో. సో అక్కడ ఎక్స్ప్రెస్ చేశాను అనొచ్చు. అంటే we need to know one at least one particular incident. Oh, okay. As I said, one particular secret I can say. Secrets are supposed to be secrets. They're not supposed to be told. 9 secrets of celebrities. So we want to know the secret. I could say the Bigg Boss house లో పేరు అయితే చెప్పి నేమ్ చేయలేను, బట్ ఇది మాత్రం చెప్తాను. కొందరు పార్టిసిపెంట్స్ ఓవర్ గా అనలైజ్ చేసి దే ట్రై టు పుష్ యూ టు ద కార్నర్ ఎట్ టైమ్స్.
ఆ టైంలో నాట్ టు బ్రేక్ డౌన్, అఫ్ కోర్స్ బ్రేక్ డౌన్ అయింది తర్వాత, బట్ ఒక పాయింట్ లో ఐ మెయింటైన్డ్ సర్టన్ కామ్నెస్. I could say that. Yeah. వెరీ గుడ్. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, హౌ వాజ్ ద బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? It was one lovely experience. I mean, honestly, I just wanted to see Nenu asal 70 days ma the first Big Boss, in fact, Telugulo first season, and we did it in Lonavala. So we were under complete isolation actually. It was a very very deep experience anamata. Lot of పాయింట్స్ అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాలో ఇంత ఇన్నసెన్స్ ఉందా అనేసి నేనే షాక్ అయ్యాను. సో ఐ మీన్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ బాస్ విల్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్, undoubtedly. Some very good friends. You understand a certain element of truth also, like a reality also. అంటే మొట్టమొదటిసారి బిగ్ బాస్ కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత యూ మైట్ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే ఇలా మనం ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మనసులో కలిగిన చిన్న అలజడి కానీ లేకపోతే సంతోషం కానీ ఏదోటి ఒక్కటి షేర్ చేసుకోవాలి. So I was very neutral అండి, but I'm aware of the show. Big Boss show అనేది నాకు తెలుసు కాన్సెప్ట్ ఏంటి అనేది. I was excited to go into the house and see. సంతోషం అనను లేకపోతే ఇంకేది ఎమోషన్ అనను, జస్ట్ ఎక్సైట్మెంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ నేను అన్ని రోజులు నిలదొక్కుని ఉండడం అనేది ఉంటాననేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనాలు దే కెప్ట్ సేవింగ్ మీ కాబట్టి ఉన్నాను. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్, బట్ I didn't expect that mentally I can hold on so many days with so many people, yeah, under one roof. But you are the 5th position holder. Yes. Boss, that itself makes your కమిట్మెంట్ గాని ఏమైనా అనుకోవచ్చు కదా. సో యు దాని తర్వాత తెలుసుకున్నాను ఇన్ఫాక్ట్ ఓకే నాలో చాలానే పేషెన్స్ ఉంది అనేసి. అంటే ఇంకొకటి కూడా అండి, యాక్చువల్లీ బిగ్ బాస్ ఏదైనా టీవీ కార్యక్రమం ఏదైనా సరే బాగుందంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే దాంట్లో ఉన్న పాత్రలు కానీ చేస్తున్న వాళ్ళు కానీ ఒక కమిట్మెంట్ తో ఉంటారు. ఆ కమిట్మెంట్ తో ఉన్నప్పుడే ప్రేక్షకులు కూడా చూస్తారు కదా. అందుకే బిగ్ బాస్ షో అంత. Yeah, correct. I mean, yeah, thanks to people, they loved the show, I think. Yeah, thanks to the audience. Okay. So moving on to next rasam andi, రౌద్ర రసం, భావం, కోపం. ఇది మనకి చాలా అరుదుగా వస్తూ ఉంటుందన్నమాట రౌద్ర రసం. ఒకసారి నేను many times వచ్చిందండి, many times I've experienced this extreme anger. Okay, so first time నాకు బాగా గుర్తుండిపోయింది is స్కూల్ నుంచి కాలేజ్ నుంచి సినిమా కాలేజ్ బంక్ కొట్టి సినిమా చూడడానికి వస్తున్నప్పుడు రిక్షాలో వస్తున్నాం, నేను మా కజిన్ వస్తుంటే ఇద్దరు అబ్బాయిలు దే వర్ మేకింగ్ నాస్టీ కామెంట్స్ అండ్ దే వర్ ఫాలోయింగ్. సో ఆ టైంలో ఆ యాంగర్ అనేది ఎంత లాగా ఎక్స్పీరియన్స్ చేశానంటే ఐ లిటరలీ జంప్డ్ ఆఫ్ ది ఆటో అండ్ ట్రాఫిక్ పోలీసులకు వెళ్ళి చెప్పాను. సో వీళ్ళు ఇలా అంటే బాడీలో ఇట్లా ఆవేశం ఇలా కదిలిపోతుంది అనమాట. నాకు ఇన్నేళ్ళైనా గుర్తుంది అది, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇన్సల్టింగ్. దే వర్ మేకింగ్ వెరీ నాస్టీ కమెంట్స్. సో ఆ టైంలో చాలా కోపం వచ్చింది. ఐ కంప్లైంట్ టు ద కాప్స్. సో దట్ వాజ్ వన్ థింగ్. అండ్ ఇది ఇలానే అంటే అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తూ అమ్మాయిని డెరోగేటరీగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండే సిచ్యువేషన్స్ లో నాకు కోపం ఎక్కువ వస్తుంది. సో అమ్మాయి అబ్బాయి అని వేరు చేసి మాట్లాడుతూ ఇన్సల్టింగ్ గా మాట్లాడినప్పుడు యాంగర్, ఎక్స్ట్రీమ్ యాంగర్ ఐ ఎక్స్పీరియన్స్ కామన్ గా చూసాను నేను. మేము చూడని ఆ సంఘటనలో మీరు కోప్పడ్డారు, అలాగే డాన్స్ లో నటనలో కూడా మీ కోపాన్ని మేము చూసాం. ఆ కోపం అనే భావం మీ మొహంలో ఒక్కసారి మేము కూడా చూడాలనుకుంటున్నాం. అయితే అంటే మామూలుగా మీరు ఎలా కోప్పడ్డారు అన్నది అడుగుతున్నాను. ఉంటుంది చూడండి, మహిషాసుర మర్దిని. సో అది తీసుకొని, సో మేబీ వి కుడ్ టేక్ దట్ శూలం.
It was really wonderful, Andy. That is what an artist can make impress. నాకు మహిషాసుర మర్దిని ఐ మీన్ చాలా ఇదిగో నాకు యాక్చువల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి. చిన్న ఎమోషన్ ఆ జోన్ కి వెళ్ళి తలుచుకొని యూనో దట్ థింగ్ చేసేటప్పుడు అసలు యా. అంటే మీ లైఫ్ లో మీ కోపానికి ఎవరైనా బాగా అంటే మీకు ప్రియమైన వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కోపానికి గురయ్యారా? మీ కోపానికి అట్లా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పుడు టార్గెట్ చేయను. ఐ లవ్ మై ఫ్యామిలీ వే టూ మచ్. ప్రొఫెషనల్ గా కానీ టెక్నీషియన్స్ కానీ? యా, ఒక ఫిల్మ్ లో ఒక డైరెక్టర్ తోటి ఒక చిన్న గొడవ జరిగింది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను కానీ సో పేరు ఎందుకు చెప్పానంటే నేను ఏదో భయపడేని కాదు. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఫ్యూ పీపుల్ సమ్ ఇంపార్టెన్స్. యా యా. సో ఆయన స్టోరీ ఒకటి చెప్పాడు, నిమిషానికి స్టోరీ మారుస్తున్నాడు. సో అంటే క్యారెక్టర్స్ ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీన్ మార్చేస్తున్నాడు అనమాట. సో నాకు విపరీతంగా కోపం వచ్చి ఐ సెడ్ ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఫిల్మ్. నువ్వు నీ చెత్త సినిమా నువ్వే పెట్టుకో, నాకు అక్కర్లేదు అనేసి చాలా స్ట్రాంగ్ గా అరిచాను సెట్స్ లో. దెన్ ఐ థింక్ నేను వాకౌట్ చేయంగానే అందరూ ఆర్టిస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వదిలేశారు. ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. సో ఐ థింక్ దే వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ ట్రిగర్. అయితే మీ ఆ కోపానికి జస్టిఫికేషన్ అనేది జరిగింది. యా, కరెక్టే కదా. ఐ మీన్ అందరికీ అనిపించింది, నేను ఫస్ట్ యాక్షన్ తీసుకున్నాను అంతే. వెరీ గుడ్ అండి. గోయింగ్ బ్యాక్ టు అవర్ రసాస్, నెక్స్ట్ రసం భీభత్సం, భావం, జుగుప్స. అంటే మీరు బాగా విసుగు చెంది, అంటే కోపానికి కొంచెం దగ్గరగా ఉన్న రసం, జుగుప్సగా ఫీల్ అయిన సంఘటనలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అఫీషియల్ గా కానీ? ఇప్పుడు న్యూస్ పెడితే అది ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడు రైట్ నౌ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ విత్ ద వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విత్ చైనా, వాట్ ఎవర్ చైనా హ్యాస్ బీన్ డూయింగ్, అండ్ అవన్నీ మనకి న్యూస్ లో బయటకు వస్తూ ఉంటే అది చాలా చాలా విపరీతమైన, ఐ థింక్ ద హోల్ సిచ్యువేషన్ ఇస్ వెరీ స్కాటర్డ్ అనిపిస్తుంది. మనం యాజ్ అ కంట్రీ, యాజ్ ఇండియా విత్ సచ్ అ బిగ్ పాపులేషన్, మనం ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్ గా లేవు? ఎవ్రీ ఆస్పెక్ట్, why should we depend even for the whatever goods, the technical reasons, every aspect mano strong ga we should also be self sufficient, so that we don't need to depend on the other country, on China for whatever. So e situation, especially with virus COVID relief funds anesi, we took heavy loans from them. So ivanni telusukunte I think oka rakamaina emotion generate avutundi when you see the news. I know it's very serious, but yeah, because bhivatsam, jugupsa ane feeling నాకు ఈ మధ్యన ఇది చూసినప్పుడు కలుగుతుంది. ఎస్పెషల్లీ చైనా దేశం మీద. Yeah, extreme anger, irritation, and with the manipulation that's been, of course everywhere there is manipulation, but this is extremely crooked, and yeah. So this might have a lot of opinions that will differ, but I think I am free to express my opinion. But సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, because I can sense the patriotism in your voice, frankly speaking. Yeah. You boost to the army people who are standing or who are standing on the borders right now. What would you do? What can I do? All I can do is just salute them and just be responsible as an individual, as a citizen. Mana chetilo manam em cheyagaltamo, just be responsible towards the army officers who are protecting us at the border, and also the doctors who are constantly working relentlessly. And I think my heart goes out to them. So yeah, we just have to be responsible. Mana responsibility manam teeskunnam. Right now ippudunna situation lo just spend carefully. I feel that's important.
and take care of your health and be honest. Suppose even if you test positive, I think we should be honest and not spread it. Yeah. సో పేట్రియాటిజం సంబంధించి మన టీవీ తరపున చిన్న అవకాశం మీకు ఒకటి ఇస్తున్నాం, చేయగలుగుతారా దేశం కోసం? చెప్పండి. Coming August 15th, by the time of flag hosting at New Delhi, wherever you are, however you are, if you are an Indian, stand for the nation and sing for the nation, Jagamanta Janaganamana. Absolutely, absolutely, I'll do that. Share it on your wall and everywhere. We are going to send you the flyer. And meer okkasari, I stand for the nation and cheppandi chalu. I stand for the nation. I Thank stand you. So how do you feel about the concept, the patriotic concept? Yeah, I think it generates a lot of emotion and that feeling deep within. But I feel not just emotions, I think we need to step out and also work. That's most important. Yeah. Okay, coming back to our program 9 Secrets of Celebrities. ఇప్పుడు భయానకం, భావం, భయం. మీరు ఎప్పుడైనా భయపడ్డారా లేక భయపెట్టారా? భయం, నాకు కొంచెం భయం ఉంది యాజ్ సచ్. నాకు చీకటి అయినప్పుడు నా ఇమాజినేషన్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పటికి ఇన్ఫాక్ట్ ఐ కెన్ షేర్ దిస్ ఇన్సిడెంట్ విత్ యూ. సో ఎప్పుడైతే నేను కొత్త ఇంట్లోకి మారుతానో ఐ గెట్ స్కేర్డ్ అండి. ఐ మీన్ ఫ్యూ డేస్ నాకు భయం వేస్తుంది రాత్రిపూట. నేను లైట్లన్నీ వేసి పడుకుంటాను. సో లైట్లన్నీ వేసి విచిత్రంగా జస్ట్ ఈ కళ్ళకి ఇట్లా కట్టి, సో ఓన్లీ నా ముక్కు ఒకటే కనిపిస్తూ ఉంటుంది ఊపిరి పీల్చుకోవడానికి. అలా పడుకుంటాను చాలా విచిత్రంగా. సో పెళ్లి అయిన తర్వాత, నేను ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత నాకు కొన్ని రోజులు ఐ గెట్ అ లిటిల్ స్కేర్డ్. మధ్యరాత్రి జగదీష్ని లేపుతూ ఉంటాను. జగదీష్ ఒకసారి ఏదో సౌండ్ వస్తుంది అంటే స్టార్టింగ్ లో భయపడి ఏం సౌండ్ అని ఢమాలని లేచి వెళ్ళి పరిగెత్తి చూసేవాడు. తర్వాత ఏం లేదు అంటే నాకు ఎందుకో భయం వేస్తోంది అని. బికాస్ ఈ బాల్కనీ నుంచి రాత్రి చూడంగానే అంటే అసలు ఒక పురుగు కూడా కనపడదు అన్నట్టు చీకటి అయిపోతుంది అనమాట ఈ ఏరియా. ఈ ఫిల్మ్ నగర్ ఏరియా దగ్గర చాలా కామ్గా ఉంటుంది. నాకు అది కొంచెం భయం వేస్తుంది అనమాట. సో ఎవ్రీ 2-3 days కొంచెం భయం అయితే వేస్తుంది. నా బాధ భరించుకోలేక జగదీష్ ఏమో మా ఇంటి ముందర ఒక గ్రిల్ కూడా ఉంది, ఆ గ్రిల్ని కూడా లాక్ చేసి అన్ని తాళాలు వేసి, నేను మధ్యరాత్రిలో ఐడియాలు అడుగుతుంటా, ఈ విండోని స్క్రూ అన్ని తీసి ఎవరన్నా ఇంట్లోకి రాగలుగుతారా అనేసి. బాబు ఈ బంగారం స్టోరీ రాయమ్మా, ఇలా నాకు రాత్రిపూట టెన్షన్ పెట్టకు. ఇదైతే చాలా నిద్ర లేనట్టుంది ఆయనకి. నిద్ర లేనట్టుంది ఆయనకి. సో భయం బానే ఉంది మనకి. ఓకే, ప్రొఫెషనల్ గా మీరు ఎప్పుడైనా భయపడిన సందర్భాలు ఉన్నాయా? యా, there was a time where I was working. I was still new to the atmosphere, film atmosphere, and చాలా చిన్న వయసులోనే వచ్చేసాను ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఒకసారి అవుట్డోర్ షూట్ కి వెళ్ళాను. మమ్మీ కూడా ఆఫ్ కోర్స్ వచ్చారు. బట్ ఆ ప్లేస్ కొంచెం ఒక రకంగా ఉందండి. ఆ ప్లేస్ యునో కిర్గిస్తాన్ అని ప్లేస్. దిస్ వాజ్ వే బ్యాక్, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు. దట్ ప్లేస్ వాజ్ స్టిల్ డెవలపింగ్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అక్కడ మనుషులు భలే మెకానికల్ గా ఉన్నారంటే, బ్యూటిఫుల్ పీపుల్, బట్ అసలు నవ్వడం లేదు. ఇట్లా దే వెరీ గోస్ట్ ఫేస్డ్ యునో. సో రోడ్డు మీదకి వెళ్ళి చూసినా అసలు ఒక్క పురుగుండదు, మనిషి ఉన్నా ఇట్లా yeah, what do you want? Yeah, I got a little, and we were staying in these cottages which were huge. సో నేనేమో మమ్మీ మన ఇద్దరికి ఇంత పెద్దది ఎందుకు మమ్మీ, ఇన్ని రూమ్లు ఎందుకు, నాకు భయం వేస్తుంది అనేసి అప్పుడు చాలా భయపడ్డాను. ఆ ట్రిప్ నేను నిజంగా భయపడ్డాను. ఇప్పటికీ గుర్తుంది నాకు. బికాజ్ బయటికి వెళ్ళలేము. ఆ హోటల్ రూమ్ లో అందరూ మా యూనిట్ వాళ్ళు అందరూ ఉన్నారు పక్క పక్కనే. కానీ కొంచెం ఒక 11 అవ్వంగానే తలుపు తెరిచి చూస్తే ఒక్కళ్ళు లేరు, ఒక్క సౌండ్ లేదు, ఏది వినిపించదు. అండ్ ఐ ఫెల్ట్ దట్ మై రూమ్, ఒక బెడ్రూమ్ లో ఐ ఫెల్ట్ సమ్ వెరీ హెవీ ఎనర్జీ. సో
అది నాకు చాలా భయం వేసింది. ఐ కెన్ నాట్ ఫర్గెట్ దట్. ఐఎమ్ ష్యూర్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ హోటల్. ఇది బానే ఉంది. యాక్చువల్లీ మీరు భయపెట్టిన సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా? చిన్నప్పుడు మా తమ్ముడిని చాలా భయపెట్టేదాన్ని, సాడిస్ట్ ఫెలో లాగా. బట్ చిన్నోడు ఉంటాడు కదా, సో వాడిని నాకు అదొక సాడిస్టిక్ ప్లెజర్ అనమాట, టు షో దట్ ఐఎమ్ ద స్ట్రాంగర్ వన్, బిగ్గర్ వన్ అనేసి. వాడిని మా ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక రూమ్ విల్ బి వన్ కార్నర్ రూమ్ వేర్ నాట్ మెనీ పీపుల్ విల్ గో. Like this room, I only use this for makeup, or I just come, ikkada wardrobe undi, so I just ala anamata. So ala ఆ ఇంట్లో మా తమ్ముని లాక్కొని వెళ్ళేదాన్ని. రా నీకు ఒక చూపిస్తాను, అక్కడ ఒక చాక్లెట్ ఉంది, సమ్ నాన్ సెన్స్. తీసుకెళ్ళి వాడిని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని చీకటి రూమ్ లో. సో వాడు వెక్కి ఏడ్చేవాడు అనమాట పాపం. మళ్ళీ అలా ఏడ్చినప్పుడు I used to find him so cute and I used to go and pamper him. So I used to do this a lot. ఎలా ఏడుస్తాడని చెప్పేసి ముందే ప్యాంపర్ చేసేసారు. ఉంటారు కదా చిన్న పిల్లలు, నేను వాడికంటే కొంచెం పెద్దదాన్ని, వాళ్ళు అట్లా అని ఫేస్ పెట్టినప్పుడు దే ఫైండ్ దెమ్ వెరీ క్యూట్. సో వాడినప్పుడు అలా ప్యాంపర్ చేసేదాన్ని. ఇండస్ట్రీలో ఎవరినైనా ప్రతీకారం తీర్చుకున్నాడు నాతోటి. ఇండస్ట్రీలో ఎవరినైనా భయపెట్టారా? See, these are all again very serious things. Industry lo bhayapettara ante I don't intend to discuss, but not really. No. I mean, routine your work schedule lo actually, that's it. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యు నీడ్ టు స్పీక్ అప్. ఆ మాట్లాడినప్పుడు కాస్త స్ట్రాంగ్ గానే వెళ్తాయి. బట్ నేను ఇంకా అంత ఇన్స్టిగేట్ అవ్వలేదు, అంత డ్రాస్టిక్ గా ఇంకా ఎక్స్ట్రీమ్ గా భయపెట్టడానికి. బట్ యా, లిటిల్ బిట్. ఓకే, ఫైన్. గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ రసం, హాస్య రసం, భావం, హాస్యం. దీనికి మనం చిన్న విషయం చెప్దాం. అంటే మీరు ఎలాగూ మిమ్మల్ని చూస్తేనే మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. మీరు మమ్మల్ని నవ్వించాలి, మంచి జోక్ చెప్పాలి, రియల్ జోక్ అయి ఉండాలి, ప్రొఫెషనల్ గా గానీ పర్సనల్ గా గానీ జరిగినది అయి ఉండాలి, సీక్రెట్ అయి ఉండాలి. ఇన్ని క్లాసులు పెడితే నేను ఎక్కడి నుంచి చెప్తాను? అన్ని క్లాసు 4-5 క్లాసులు పెట్టాను, దాంట్లో ఒకటో రెండో చెప్పండి. చాలా ఉన్నాయండి, అది ఇప్పుడు సడన్ గా గుర్తురాదు. ప్రొఫెషనల్ అంటే ఒక్కసారి నేను జెమినీ షోకి, జెమినీ టీవీలో ఏదో పిలుస్తూ ఉంటారు కదా ఇట్లా గెస్ట్ లాగా షోస్ కి, అలా పిలిచారు. సో ఐ బోర్ అ లవ్లీ గౌన్, లాంగ్ గౌన్ అనమాట, మంచి లాంగ్ గౌన్, నైస్ స్టిలెటోస్ అండ్ ఆల్ దట్. నాకు హీల్స్ అవన్నీ బాగా ఇష్టం. వేసుకున్నాను, స్టేజ్ మీద ఎక్కాను. అండ్ అర్చన ఇస్ లైక్, అందరికీ తెలుసు షీఈ్ అ గుడ్ డాన్సర్ అండ్ అందరు దే వెయిటింగ్ ఫర్ మై డాన్స్, యునో. అది చేద్దామని నేను కూడా చాలా, నా సాంగ్ ఉంది కదా అది వేసినా, అది అల్లు అర్జున్ సినిమా అండి. పాతదండి ఇప్పుడుదండి? జస్ట్ a couple of years back. Okay, the audience will get that song. ఈ టాప్ లేసిపోద్ది ఆ సినిమా. ఓకే, టాప్ లేచిపోద్ది. ఓకే, దట్ సినిమా. ఇంకొక సాంగ్ దాంట్లో, వైలెన్స్ సాంగ్, ఇట్స్ కాల్డ్ వైలెన్స్ సాంగ్, పాపులర్లీ కాల్డ్. ఆ సాంగ్ జులై సినిమా అనుకుంటాను. జులై కాదు, పూరి జగన్నాథ్ గారి సినిమా అది కూడా గుర్తుంది. పూరి జగన్నాథ్ సినిమానా? వైలెన్స్ సాంగ్. దేశముదు? నో. ఓకే, ఓకే, మన ఆడియన్స్ కి తెలిసిపోయి ఉంటుంది అది. అవును. సో వైలెన్స్ సాంగ్ కి ఐ లవ్ దట్ సాంగ్. సో డాన్స్ చేద్దామని అనుకున్న, ఇంకా పిలిచారు. ఓకే, ఆల్ దట్ బిల్డప్ అండ్ ఆల్ దట్ పిలిచారు. మొత్తం దట్ హోల్ స్టూడియో వాస్ ప్యాక్డ్ విత్ పీపుల్ అండి. నేను డాన్స్ మొదలెట్టాను. డాన్స్ మొదలెట్టగానే సాలిడ్ గా ఆ హీల్స్, ఆ లాంగ్ గౌన్ కదా, జారి ఇట్లా ఫ్లిప్ అయి పడ్డా, ఢమాల్ అని పడ్డా. ఓకే, సో I was so embarrassed. And నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, నన్ను అందరూ
చీతు అనేస్తారు అనేసి. బట్ ఐ స్టార్టెడ్ లాఫింగ్ ఇమ్మీడియట్లీ. నాకు ఆ ఎమోషన్స్ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాయంటే నాకు నా మీద నవ్వొచ్చేసి కింద పడిపోయి నేను కింద కూర్చొని నవ్వుతున్నా. అందరూ సైలెంట్ అయిపోయి దెన్ దే స్టార్టెడ్ లాఫింగ్ బికాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఆఫెండ్ మీ నవ్వేసి నన్ను హేళన చేస్తున్నట్టు. బట్ నేను నా మీద నవ్వేసుకున్నాను. సో అప్పుడు పరిగెత్తుకుంటూ ఒక ఫ్యూ సెకండ్స్ అందరూ ఫ్రీజ్ అయ్యి దే కేమ్ అండ్ దే లైక్ ఐ యూ ఫైన్ అనేసి ఐఎమ్ ఫైన్ ఐ విల్ డూ ఇట్ అగైన్ అని అప్పుడు సెకండ్ టేక్ లో పడకుండా చేశాను. ఆర్ యు హర్ట్? తగిలిందా? దెబ్బలు తగిలాయి అప్పుడు? డాన్స్ చేస్తుంటే తగిలిన పెద్ద అప్పటికి మనకి రియలైజేషన్ ఉండదండి. బట్ మ్యూజిక్ పెట్టగానే ఆవేశం వచ్చేసి చాలా హెవీగా చేశాను. జప్ అని పడ్డాను అనమాట. సో ద సెకండ్ టైమ్ ఐ వాజ్ లైక్ ఐ మేడ్ ష్యూర్ వచ్చి కూల్ డౌన్, ఇంత ఆవేశం వద్దు, కొంచెం తగ్గించుకో. అది మీరు మమ్మల్ని నవ్వించారు. మళ్ళీ మిమ్మల్ని నవ్వించిన సంఘటన బాగా ఏమైనా ఉందా? మీరు బాగా లైఫ్ లో ఇంతకన్నా హ్యాపీగా ఇంతవరకు నవ్వలేదు అని హోల్ హార్టెడ్ గా నవ్విన సంఘటన? అయ్యో ఎన్నో ఉన్నాయండి. మెనీ The best, one of the best. God, how do I tell you? So many. Okay, ఆ so many లో ఒక్కటి మాకు విసరండి. Like my husband makes me smile a lot, laugh a lot. He's got a chudan. He looks very serious and all, but he's deep down big కోతి చేష్టల్లో ఫస్ట్ అండి. సో తను బాగా నవ్విస్తాడు. He makes me laugh. I mean, yeah, we got a new puppy. సో అది ఎలా అంటే దానికి ఇప్పుడు టీచింగ్ జరుగుతుంది కదా, సో వాడికి కొరకాలనిపిస్తూ ఉంటుంది అనమాట. పొద్దున వెన్ ఎలా అంటే వి వేకప్ టు హిస్ బైట్, వాడు వచ్చి ఇట్లా కొరికితే లేస్తా అనమాట. సో మేము తప్పించుకుంటాం, జగదీష్ నువ్వు చూసుకో అట్లా అనమాట. సో జగదీష్ ఏంటి పొద్దునే అది పరిగెడుతూ ఉంటాడు. వాడు భీమా, వాడి పేరు భీమా, మా పాపి బీగిల్. It's a beagle puppy. So he'll keep running after Jaggi and Jaggi keeps running. And he's like, my God, this fellow is tiring me అనేసి వాడిని కొంచెము నేను లేవంగానే నేను ఇట్లా బద్ధకంగా అట్లా లేస్తాను కదా, వాడిని కాస్త డైరెక్షన్ మారిస్తే అటువైపు నుంచి ఇటువైపు డైవర్ట్ అయిపోతాడు. సో పొద్దునే వాడి డైరెక్షన్ నా వైపు తిప్పుతాడు. అదిగో మమ్మీ వచ్చింది, గో అటాక్ అనగానే వాడు వచ్చేస్తాడండి. వాడు అలా ఏంటో వాడి ఫోకస్ అంతా ఒక మనిషి వెనకాతలు ఉంటుంది, సడన్ గా డీరియల్ అయి నా వెనకాతలు పడతాడు. సో ఐ థింక్ దట్స్ నన్ను ఏడ్పీయడం లాగా ఉంటుంది, టార్చర్ లా ఉంటుంది పొద్దునే, ఇదేంట్రా ఇలా లేపుతున్నావు అనేసి. So one of the best you can say that, right? Yeah, especially after he came to our house, we've been enjoying. Okay. Next రసం వచ్చి అద్భుత రసం అండి. అంటే మీ జీవితంలో మీకు అద్భుతం, ది బెస్ట్ అని అనిపించింది అంటే ఒక రకంగా ఆశ్చర్యం, భావం వచ్చి ఆశ్చర్యం, అద్భుతంగా ఉంది అని అనిపించిన సంఘటన ఏమైనా ఉందా? Two incidents I can say immediate గా గుర్తొచ్చే. There are many, of course, there are many. శ్రీరామదాసు షూటింగ్ చేసేటప్పుడు షూటింగ్ లో నేను ఉన్నాను, వచ్చాను. ఓకే, నాగార్జున గారు వస్తున్నారు. It's a big film, it's a big project. నాగార్జున గారు ఉన్నారు. సో సడన్ గా నేను ఇలా కూర్చొని ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై షాట్. నాగార్జున గారు, రాఘవేంద్రరావు గారు అందరు పక్కనే విత్ లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ అనమాట. బికాస్ ఎవ్రీబడి కొంచెం ఆ బ్రేక్ టైంలో అందరికి స్పేస్ ఇస్తూ ఉంటాం. మేము కూర్చొని మాట్లాడుతున్నాం. సరే అనేసి ఇలా కూర్చొని మా అమ్మ కూడా వచ్చారు. ఇలా తిరిగి చూడంగానే చిరంజీవి గారు ఉన్నారు లెఫ్ట్ కి. అది నాకు చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవి గారు అంటే మాకు పిచ్చి అనమాట. ఇట్స్ లైక్ మ్యాడ్నెస్. సో మా మమ్మీ చూసి చిరంజీవి ఉన్నారు పక్కన అనగానే బికాస్ అది అనేబుల్కి వచ్చారు. అండ్ చూడంగానే నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నమాట. Yeah, so that was one moment I remember, I think. And he's such a warm person and such a lovely smile and ఎంత ప్రేమగా పలకరించారో. కానీ ఒక మూమెంట్
నేనేంటి నేను వెళ్ళి పలకరించిన చి బాగోదేమో అలా చిరంజీవి గారు అలా పలకరిస్తే బాగోదేమో అనేసి నేను కూడా ఐ హెల్డ్ మై యునో ఐ కైండ్ ఆఫ్ రీగెయిన్డ్ మై కంపోజర్ అంటారు కదా, అలా కాస్త కూల్ అయ్యి దెన్ ఐ వెంట్ అండ్ ఐ మెట్ హిమ్. సో దట్ మూమెంట్ వాజ్ వన్ ఆహా మూమెంట్ ఐ కుడ్ సే. So you said, what's the other one? Yeah, I forgot what is the other one. Shit, yeah. Forgot. When I saw myself as Sita on the silver screen, okay, and preview కి వెళ్ళినప్పుడు దట్ చివరికి ఆ సీతమ్మ వారిది a big image వస్తుంది చూడండి, the whole screen ఇలా సీతారాములు అలా పెద్దగా అయ్యి, that image was one. ఆ మినిట్ అనిపించింది, మై గాడ్ వాట్ హ్యాస్ ద డైరెక్టర్ డన్, రాఘవేంద్రరావు గారు ఏం చేశారు అని నన్ను నేను చూసుకొని దట్ వావ్ అనే మూమెంట్ వచ్చింది. సో మీ లైఫ్ లో, మీ కెరీర్ లో చాలా క్యారెక్టర్స్ వరకు చేస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ ఇంకా ఇటువంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అని అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందండి? అంటే నేను చేసిన వాటిలోనా? మీరు చేసిన వాటిలో. నేను చేసిన వాటిల్లో నాకు ఐ థింక్ క్యారెక్టర్స్ ఐ ప్యూర్లీ ఫీల్ అండి డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది ఎటువంటి క్యారెక్టర్ అన్నా ఎలా మలిచే శక్తి. సో ఐ ఫీల్ రాఘవేంద్రరావు గారితో ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు వర్క్ విత్ సీత, గాడెస్ సీత, అండ్ నాకు అది చాలా పేరు తెచ్చిపెట్టింది సీతాదేవిగా. సో అలాంటి అండ్ మైథలాజికల్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నా కాబట్టి ఎక్కడో నాకు వాటి న్యూయాన్సెస్ కానీ ఆ స్టోరీస్ బాగా తెలుసు. సో సీతాదేవి పాత్ర ఇంకొంచెం ఎలాబరేట్గా యూనో చేయడం కానీ ఐ రియల్లీ లైక్డ్ రీసెంట్గా వచ్చిన ఫిల్మ్ జెస్సీ కూడా చాలా నచ్చింది. అంటే టోటల్ కాంట్రాస్ట్ అండి, సీతాదేవి ఇస్ కంప్లీట్లీ సాఫ్ట్, డొసైల్, ఇన్నసెంట్, కామ్, ఆవిడ యూనో గ్రేస్ఫుల్, అండ్ ఈ జెస్సీ is very conniving, you know, very completely a contrast. మీ పాత సినిమాల్లో నేను ఒక సినిమా నాకు బాగా గుర్తుండిపోయింది. Yeah, of course I love Nenu also. I forgot. ఆ క్యారెక్టరే కొంచెం డిఫరెంట్ షేడ్. కరెక్ట్ అండి. యా. సో ఎందుకు ఇప్పుడు అది తీసుకొచ్చానంటే, మీరు ఒక క్యారెక్టర్ గురించి చెప్పారు కాబట్టి. అలాగే మహేష్ బాబు గారి సినిమా దూకుడు దూకుడే అనుకో, కలేజా, యా కలేజా, కరెక్ట్. ఫస్ట్ ఇనిషియల్ లో మీరు యు ఆర్ ద ప్రామినెంట్ పర్సన్ అండ్ కీ క్యారెక్టర్ యాక్చువల్లీ. సో ఒక 2 షేడ్స్ అప్పటికి ఇప్పటికి ఇలాంటి షేడ్స్ ఉన్నాయి. పాత్ర నిడివి చిన్నదైనా కానీ మీరు దాన్ని పూర్తిగా అన్వయించుకొని చేసిన తీరు మాత్రం అద్భుతం నిజంగా చెప్పాలంటే. సో బికాజ్ మహేష్ బాబు, యా యు ఆస్కింగ్, ప్లీజ్ గో అహెడ్. మహేష్ బాబు గారు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో సర్టన్ హీరోస్ హ్యావ్ అ సర్టన్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్. People like Mahesh Babu garu or Pawan Kalyan garu or Chiranjeevi garu, you know, and Rajinikanth garu, you know, these people have a very different image altogether. So I think, like you said, Kalejalo, that role is very tricky andi. Danni inkoncham elaborate chesi cheyadamu, that would be even more lovely. Yeah, but I guess it'll happen slowly. But yeah, our time lo I think it was all about the heroes. Nenu cheppina heroes nenu marchipoyi unte, I mean I must have forgotten a couple of heroes names also. They have a very larger than life image, right? So for a girl to crack through and do equally strong roles will take a certain element of maturity and time. It will happen, like how Ramikrishna garu did it. So having said that, I think even I have done heroine centric roles, and I have chinnavi chesina koncham strong roles ala chesanu. So I really look forward for those kind of roles. Yeah, I could say that.
సో 9 సీక్రెట్స్ ఆఫ్ సెలబ్రిటీస్ లో ఇప్పటిదాకా చాలా సరదాగా బాగా కులాసాగా చెప్పుకున్నాం. కాసేపట్లో మిమ్మల్ని ఏడిపించబోతున్నాం. మీరు రెడీయా? హ్యాపీగా ఉంటే మీ షోకి వచ్చి ఏడిపించబోతున్నాం. సరే కానివ్వండి, అది కూడా రుచి చూసిద్దాం. నెక్స్ట్ రసం కరుణ రసం, భావం దుఃఖం. సో అర్చన గారు బాగా బాధపడి దుఃఖపడిన సంఘటన రియల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ఒక సీక్రెట్ సంఘటన షేర్ చేసుకోండి. సో నువ్వు వస్తాను వద్దంటే అన్న టైంలో ఐ హ్యాడ్ సైన్డ్, ఐ వాస్ ఓకేడ్ ఫర్ అనదర్ బిగ్ డైరెక్టర్స్ మూవీ అండి, పెద్ద ఫిల్మ్ అది. కానీ నేను నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో ఒక క్యారెక్టర్ రోల్ చేస్తున్నందుకు ఆ విషయం బయట తెలిసి ఆ సినిమాలో నుంచి నన్ను తీసేసి ఇంకొక యాక్ట్రెస్ని పెట్టుకున్నాను. సో అది నాకు చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను ఎంతో ఎదురు చూసిన ఫిల్మ్ అది, అది జరుగుతుంది అనుకున్నాను. బట్ సి నువ్వు వస్తే వద్దంటానా, it was a funny situation. So I was too young to take those shots. You know, that's where having the experience in the industry makes you understand what to choose and how to choose, you know. I mean, Nuasne Ardantana is definitely a good film, but నాకు మంచి పేరు డెఫినెట్ గా తెచ్చిపెట్టింది. బట్ ఈ ప్రాజెక్ట్ మిస్ అవ్వింది కదా, సో ఇన్ విచ్ ఐ వాస్ ప్లేయింగ్ ద లీడ్. సో ఇట్ హ్యాపెన్, నేను చూసి వాళ్ళ నా పర్ఫార్మెన్స్ చూసి నేను తర్వాత అడిగారు. సో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్, స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాను అనేసి వాళ్ళు, సో మేబీ దే వర్ రైట్ ఫ్రమ్ దేర్ సైడ్, బట్ ఇట్ హర్ట్ మీ అ లాట్. And I was too young at that time. But you know, over the period of these few years, I have also understood the industry better. You know, I have also, there came a point where it doesn't affect me anta. So నాకు వచ్చింది నేను హ్యాపీగా చేస్తాను ఎక్కువ. నేను యూనో ఐఎమ్ ఇన్ అ వెరీ హ్యాపీ జోన్ ఇన్ దట్ వే. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కొంచెం బాగా ఎమోషన్ ఉన్న రసం, వీర రసం, భావం ఆవేశం. అంటే మీరు ఎక్కువ ఆవేశపడిన సంఘటన ఏమైనా ఉందా? మిమ్మల్ని ఆవేశపెట్టే సంఘటన ఏమైనా జరిగిందా? కొంచెం ఆవేశం బానే ఉంటుంది మనకి, కానీ మిమ్మల్ని చూస్తే చాలా చిల్ గోయింగ్, అలా కామ్ గోయింగ్, రిలాక్స్ గోయింగ్ అని అనిపిస్తారు. రిలాక్స్ అండి. కొన్నిసార్లు ఆవేశం ఇస్ నాట్ నీడెడ్. ఐ ఫీల్ ఆఫ్టర్ I think my husband I think has calmed me even more. I think he's a little bit more chill, but react ata chala galees ga react avtadu. I think he reacts very strongly, like వీర రసానికి ఐకానిక్ అర్చన గారు అని చెప్పుకోవచ్చా? ఏంటండి వీర రసానికి ఐకాన్ ఎవరు అంటే అర్చన గారు అని చెప్పుకోవచ్చా అంటున్నాను. ఐ డోంట్ నో, అది నేను నా గురించి నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, ఇవన్నీ నాకు తెలియదు, మీరే డిసైడ్ చేయండి. ఐ కుడ్ సే వీర రసం అంటే ఆవేశం ఒక్కటే కాదండి. ఐ ఫీల్ ఇట్స్ కరేజ్, వాట్ ఐ ఫీల్, హౌ ఐ ఇంటర్ప్రిట్. I think as a girl who has been in the industry for quite some time, ఏదన్నా స్ట్రాంగ్ టాపిక్స్ వచ్చినప్పుడు I don't shy away from talking. I have the courage to speak up and stand by certain situations. If I have to lend my voice, I will. So that I have that sort of a courage as such. మీరు ఇంకా ఇన్సిడెంట్ ఆ సీక్రెట్ షేర్ చేయలేదు, అట్లీస్ట్ ఒక్క ఇన్సిడెంట్ షేర్ చేయాలి. ఆవేశపడి ఇది అంత ఆఫ్ హ్యాండ్ గుర్తు రావట్లేదండి. ఐ మీన్ I think I'm quite strong in certain ways. I think ప్రొఫెషనల్ వేలో లేదంటే మామూలుగా ఏదైనా షూటింగ్ ఇన్సిడెంట్స్ లో గానీ ఏమైనా ఒక్కసారైనా ఆవేశపడ్డ సంఘటన లేదా? ఆవేశం అనను, బట్ అదే చెప్తున్నాను కదా, ఐ డోంట్, వీర రసాన్ని నేను ఆవేశంగా ఇంటర్ప్రిట్ చేయను. నా ఇంటర్ప్రిట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కరేజ్. కానీ దాని భావం మాత్రం కాబట్టి మీరు కరేజ్ అని చెప్తున్నారు.
So it could be like a warrior. It could be Veera Rasam could be a rasam of a warrior, an expression of a warrior, So there was a time where I was shooting for Kamalato Na Prayanam, and I was not happy with the choreography of the dance. So I didn't keep quiet. I started composing. That అది కొంచెం మాస్టర్ని ఒఫెండ్ చేసింది. సో బట్ ఐ సెడ్ మనం ఇక్కడ ఈగో గేమ్స్ కాదండి, మాస్టర్ హూ ఇస్ బెటర్ హూ ఇస్ నాట్ బెటర్ కాదు, నాది బాగాలేదు అంటే మీరు పెట్టద్దు, బట్ నేను మీకు చేసే చూపిస్తున్నాను. ఇఫ్ ద డైరెక్టర్ డజంట్ ఓకే విల్ నాట్ యూజ్ ఇట్. నాకు అట్లాంటి హ్యాసల్స్ ఏం లేవు, బట్ ఐ విల్ ఎక్స్ప్రెస్. ఇఫ్ ఐ థింక్ దట్ my dance can be better than yours, I will definitely come and tell you. I will definitely come and tell the director. So I showed the director, and director said ఇది బాగుంది అని అన్ని ఓకే చేసేసారు. తర్వాత మాస్టర్ came and he said, I'm so sorry, I was being too arrogant. I said, I'm sorry master, I didn't want to offend you, but I mean you're the master over here, but అంటే నేను కూడా కొంచెం డాన్స్ నేర్చుకున్నాను, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇన్ ద రైట్ వే. సో ఐ ఫీల్ ఏంటండి తర్వాత కన్విన్స్ అయ్యారు మాస్టర్ కూడా. No, he was happy that the song came out good. Yeah, I feel it's just you need that little courage to express, so whatever. Yeah. Okay. So ఈ 9 సీక్రెట్స్ ఆఫ్ సెలబ్రిటీస్ లో అర్చన గారు 8 సీక్రెట్స్ సక్సెస్ఫుల్ గా మనతో షేర్ చేసుకున్నారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 9th రసం, శృంగార రసం. ప్లీజ్ షేర్ ద సీక్రెట్. అంటే మీకు ఎవరైనా బాగా శృంగారభరితంగా కనిపించిన సంఘటన కానీ ఏమైనా? So the idea of Shringara Rasam, I think romance, I would say that. I think when I was meeting Jaggi, my husband, so we started talking, and I mean I was very clear about knowing each other. Okay, మేము కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. We used to sit for coffees, and నేను నా కార్లో తన కార్లో వచ్చేవాళ్ళు. మేము కూర్చొని we used to discuss, and we told each other that మనమేమి షుగర్ కోట్ చేసి మాట్లాడద్దు, ఎందుకంటే we have to be honest గా ఉండి ఇద్దరు అర్థం చేసుకొని ఓకే అయితే we should get married, because we don't want sudden shocks or surprises and adenti nu ilana anola. So we were talking, and eventually Jagdish emo idi mari formal ga తీసుకెళ్తోంది, దీన్ని కొంచెం ట్రాక్ తిప్పాలి అని ట్రై చేస్తూనే ఉన్నాడు జగదీష్. మధ్యలో he used to flirt a little bit and all that. నేను బ్లష్ అయ్యి ఇగ్నోర్ చేస్తూ ఉండేదాన్ని. సో వన్ డే he asked, సరేలే ఇంకా వచ్చేవలే నీ కార్లో అన్నట్టు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను, డిన్నర్కి వెళ్దామా అన్నాడు. నేనన్నా లేదు నేను నా కార్లో వస్తాను అన్నా. సో హీస్ లైక్ నో నువ్వు నేను పికప్ చేసుకుంటాను, ఎందుకు, నువ్వు కంఫర్టబుల్ గా రా, వై డూ వాంట్ టు టేక్ ద స్ట్రెస్. సో వెన్ ఐ సాట్ ఇన్ ద కార్, తను డ్రైవ్ చేస్తున్నాను. సో నాకేంటి మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు, అంటే కట్టుకోపోయేవాడు కదా, సో ఐ హ్యావ్ టు సీ ప్రాపర్లీ బాగున్నాడా లేదా, నా కళ్ళకి కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేసి. సో తను డ్రైవ్ చేయడం మంచిగా నేను కూర్చొని అబ్జర్వ్ చేస్తూనే ఉండేదాన్ని. సో ఐ ఫెల్ట్ దట్ మూమెంట్ వాజ్ వెరీ రొమాంటిక్, అండ్ మేము ఇష్టం వచ్చినట్టు డ్రైవ్స్కి వెళ్ళాం. సో యా, దట్ వాజ్ అ వెరీ రొమాంటిక్ మూమెంట్. Very good, Andy. Thanks a lot. You shared a lot of good secrets and all these things. So before we conclude the show, I would like to ask you one more thing, Andy. Okay. So basic ga, ante as a part of celebrity, which we call it as a celebrities, you are a celebrity, right? So మేము సెలబ్రిటీ అని ఎందుకు పెట్టామో తెలుసుకోవాలన్నా మీకు అసలు? I mean, that's what I was trying to figure out. Celebrities, people, okay, you tell me. The saleable face. Normally you guys are the celebrities, right? Okay. సెలబ్రిటీస్ అని ఎందుకన్నామంటే మీ టాలెంట్ తోటి మీరు మార్కెట్ లో ఉన్నారు. యూ గైస్ ఆర్ టాలెంటెడ్ పీపుల్ టు సేల్. దట్స్ వై యూ కాల్ నైస్. సో నేను ఇంచుమించుగా దగ్గరగానే అసెస్ చేశాను.
Very good. Thanks a lot. So, overall, how do you feel about the program 9 Secrets of Celebrities? Nice fun. I mean, I think I shared quite a bit on the show. మీరు నవ్వుతూనే బాగానే విషయాలు చెప్పించుకున్నారు నాతోటి. సో ఏంటండి? మీరు కూడా చెప్పారు అంటున్నాను. యా చెప్పాను. దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. What are your upcoming projects అండి? So I completed shooting for a web series andi right before the marriage. My marriage ki mundare I completed the work. So danidi dubbing work ippudu complete ayipoyindi. Just lockdown lo kaasta konni easen ayyayi kabatti I think I'm looking forward for that. Shooting antu peddaga ippudu cheyalem kabatti yeah. Okay. Just the web series. Very good, Andy. And you can tell to the people, for all the viewers, about the COVID precautionary also. Yeah. So first of all, I think we're going through a very tricky situation, and I think finally everybody has come to the situation of accepting this virus, and you have to coexist along with it. And a situation accept chesaru. So while we coexist, we need to be extremely careful. Keep your hands clean. Bayatiki velli raangane change your clothes, wash your face. Don't touch your face too many times. Adi chaala mandi chestarandi. Naku adi mask veskunna whole idea ne dilute ayipotundi. So when you wear your mask, don't touch your mask so many times. And stay away from maintain that social distance, especially when you meet your older grandparents or వాళ్ళతోటి ఆ distance maintain చేయండి. Just be, and also maintain keep your mind absolutely fearless and strong. That's most important, because and improve your immune system. Have lime water, have pasupu needlu, have intlo chesina vantalu, and don't eat any unhealthy stuff. Thanks a lot, Archana garu. It was very pleasure talking to you. Have Thank a you. great day ahead, and stay home, stay safe. Yes, stay home, stay safe. Thank you so much, Hari garu, for having me, and I hope you all enjoyed this interview. Thank you. So అదండి ఇవాల్టి మన 9 Secrets of Celebrities. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ మన టీవీ బై హరికృష్ణ.